హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చి 3 ఫార్మా కంపెనీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ సత్య దివీస్ ఫార్మాస్యూటికల్, థర్డ్ కంపెనీ మెట్రోకేమ్. ఈ 3 కంపెనీల గురించి కూడా పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. డిసెంబర్ 24 తారీఖు నాడు మనకి వీళ్ళు ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. వెన్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, పాసమైలారం విలేజ్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. API అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ AR&Dలో మనకి డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. MSN R&D సెంటర్, పాసమైలారం, హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. MSc క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు HPLC, LCMS, PXRD, XRD, GC, UV, pH మీటర్, మాయిశ్చర్ అనలైజర్, వీటన్నిటి గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు API AR&Dలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. MSN ల్యాబొరేటరీస్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ అనేది అనలిటికల్ AR&D టీమ్కి లీడ్ సపోర్ట్గా ఉండాలి. గుడ్ ల్యాబొరేటరీస్ ప్రాక్టీస్ GLPకి తెలిసి ఉండాలి. డ్రగ్ మాస్టర్ ఫైల్ సపోర్ట్ R&D టెక్నికల్ యాక్టివిటీస్లో కలిగి ఉండాలి. ఈ విధంగా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు MSN ల్యాబొరేటరీస్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సత్య దివీస్ ఫార్మాస్యూటికల్స్. డిసెంబర్ 23, 24, 25, 26, 27 వరుసగా 5 రోజులు అనేది డైలీ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సత్య దివీస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 10, గడ్డపోతారం విలేజ్, కాజీపల్లి, IDS, జన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ మెయిల్ ఐడి 2 మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడికి పంపించవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చి HR@divispharma.com. సెకండ్ మెయిల్ ఐడి వచ్చి plant/HR@divispharma.com. ఈ మెయిల్ ఐడీలకి 2 మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9154747765. ఈ నెంబర్కి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. మొత్తం 40 పోస్టులు అనేవి ఉన్నాయి. BSc, SSc, ఇంటర్, ITA, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ని తీసుకుంటారు. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాజీపల్లి విలేజ్, జన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. APTS తెలంగాణ స్టేట్స్ పీపుల్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ 1, ఫోటో కాపీస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, SBI బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జిరాక్స్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మాత్రమే మనకి ఇంటర్వ్యూకి వాళ్ళు వెళ్ళే చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా తీసుకొని రావాలి. మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం స్పాట్లోనే ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సత్య దివీస్ ఫార్మాస్యూటికల్స్లో డిసెంబర్ 22, 23, 24, 25, 26, 27 తారీఖుల నాడు మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ పాంప్లెట్లో కూడా క్లియర్గా ఇచ్చారు. దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సత్య దివీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి API మెట్రోకేమ్. డిసెంబర్ 23 నుంచి 27 తారీఖు వరకు వరుసగా 5 రోజులు అనేది వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. HR ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వెన్యూ వచ్చేసి మెట్రోకేమ్ API ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 34B, 40B, 60B, JN ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చారు. ఫోన్ నెంబర్కి
మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రసాద్ ఎస్ హెచ్ఆర్ వాళ్ళు 8187898964 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈమెయిల్ వచ్చేసి talenthair/unit4@metroapi.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంటర్వ్యూల గురించి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది మీ మెయిల్ ఐడికి. కెమిస్ట్రీ సీనియర్ కెమిస్ట్రీగా మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి పొజిషన్ అనేది ఇస్తారు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. విశాఖపట్నం లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇంటర్మీడియట్స్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్, స్టెబిలిటీ శాంపిల్స్ గురించి తెలిసి ఉండాలి. HPLC, GC, ALS, GC, HSS వీటి మీద మనకి ఆపరేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. Empower 3 సాఫ్ట్వేర్ గురించి అనేది తెలిసి ఉండాలి. GMP, GLP గురించి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి ఈ జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. స్కిల్స్ వచ్చి HPLC అండ్ GC అనాలిసిస్ కలిగి ఉండాలి. Empower 3 సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ API మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఏ విధంగా ఉంటుందని తెలిసి ఉండాలి. GMP, GLP నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అనలిటికల్ డాక్యుమెంట్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మెట్రోకేమ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొత్తం MSN ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి సత్య దివీస్, మూడో కంపెనీ మెట్రోకేమ్ ఈ 3 కంపెనీల గురించి కూడా పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూల గురించి ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.